ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు ఏసీ స్టేడియం నందు వేసవి శిక్షణ క్రీడాకారులకు 1200 మందికి పౌష్టికాహారం అందించిన దాతలు షేక్ ఎజ్దాని, డిబి ప్రసాద్, సతీష్ రెడ్డి వారి ముగ్గురు సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనవాజ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ సర్ మరియు వారి కుమారులు ఉస్మాన్ సాహిబ్ మరియు ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదన్, వ్యవస్థాపక అధ్యక్షులు ఏకొల్లు రాఘవరెడ్డి, పౌష్టికాహారం కమిటీ చైర్మన్ సున్నా సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు గడపం రాజగోపాల్ రెడ్డి, న్యాయ సలహాదారులు షేక్ యజ్దాని, సయ్యద్ కామరుద్దీ, షేక్ అజ్మీర్ బాషా తదితరులు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని ముఖ్య అతిథులకు షేక్ ఇంతియాజ్ గారికి మరియు వారి కుమారులకు పౌష్టికాహారం అందించిన దాతలకు శాలువాలు కప్పి ఘనంగా అభినందించడం జరిగింది. ఏసీసీ పరేడ్ స్టేడియం నందు పౌష్టికాహారం న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్మైల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన మదర్ గారు, అదేవిధంగా ప్రముఖ పెద్దలందరూ వచ్చినారు. ఇక్కడ వాళ్ళందరికీ ముఖ్యంగా అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఎంత అదృష్టం ఇక్కడ రావడం నాకు అసలు నిజంగా చూస్తుంటే వీళ్ళందరికీ చేయడం అనేది ఈరోజు స్పాన్సర్స్ ఇద్దరు గారు అంట, అది కూడా చాలా సంతోషం. ఇటువంటి వాటికి స్పాన్సర్ చేయడం అనేది కూడా ఏపీ ప్రసాద్ గారు, సతీష్ గారు, మీరు అందరూ కలిసి ఈరోజు దీనికి స్పాన్సర్ చేయడం రియల్లీ గ్రేట్ అండి. ఇటువంటి వాటికి ప్రోత్సహించాలి, ఎందుకంటే చాలా నీటి అన్నమాట. ప్రతి ఒక్కరు మార్నింగ్ వేసి యాక్టివ్గా ఉండాలంటే ఎటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలా ఆనందం కలుగుతుంది. ఇంతకుముందు 4 years వరకు నేను నా మిసెస్ నా పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు. ఇక్కడ కొద్ది గ్యాప్ వచ్చేసింది కరోనా నుంచి. మా స్మైల్ వాకర్స్ పెట్టినప్పుడు దాని నుంచి ఇప్పటి వరకు ఇటువంటి ప్రోగ్రాం మా ప్రెసిడెంట్ అయినటువంటి మదర్ సాహెబ్ గారు ఈ ప్రోగ్రాం తీసుకురావడం, దాని వెనక ఎంతో కృషి ఉంది. మా సుబ్రహ్మణ్యం అన్న, మా రాఘవన్న, మా రాజగోపాల్ రెడ్డి సారు, ఇప్పటివరకు మనకు చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు స్మైల్ వాకర్స్కి. ఇటువంటి ప్రెసిడెంట్ని మనం తెచ్చుకున్న దానికి మన స్మైల్ వాకర్స్ ఎంతో అదృష్టవంతులు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. వారి తనయులు ముగ్గురు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. వారికి సమయపాలన లేకపోయినా మన కోసం సమయం ఇచ్చి వచ్చిన దానికి చాలా సంతోషం. వారికి ముందుగా మన గణపం రాజగోపాల్ రెడ్డి గారు చాలా సత్కరిస్తారు. గణపం రాజగోపాల్ రెడ్డి గారు చాలా సత్కరిస్తారు.